దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ట్రక్ డ్రైవర్స్ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం రోడ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అసలు ట్రక్ సారథులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎందుకు ముఖ్యం? ఇప్పుడు చూద్దాం. నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. దేశ ఆర్థిక వ్యవస్థ రవాణా రంగంతో మెరుగుపడుతుంది. అలాగే ట్రక్కులు, ఇంకా పెద్ద పెద్ద వాణిజ్య వాహనాలను నడిపే రథసారథులపై ఆధారపడి ఉన్నాము. ఎకనామిక్ టైమ్స్ యొక్క నివేదిక ప్రకారం నేడు దేశంలో దాదాపు 36 లక్షల మంది ట్రక్ సారథులు ఉన్నారు. వీలైనంత త్వరగా వేలాది మైళ్లు ప్రయాణించాలనే వారి కోరికతో చాలా మంది సారథులు తమ ఆరోగ్య సంబంధిత సమస్యలను అశ్రద్ధ చేస్తున్నారు. ఇది వాళ్లకి చాలా ప్రమాదం కావచ్చు. కొన్నిసార్లు పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాలు కూడా జరగచ్చు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి కూడా దారితీస్తుంది. 2020 సంవత్సరంలో నిర్వహించిన సేవ్ లైఫ్ ఫౌండేషన్ సర్వే ప్రకారం దేశంలోని ట్రక్ సారథులు 53% మంది వెన్నునొప్పి, కీళ్లు, కండరాలు, మెడనొప్పితో అలాగే కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా 2023 సంవత్సరంలో నోయిడాలోని ఐకేర్ హాస్పిటల్ ద్వారా నిర్వహించిన ఒక సర్వేలో ట్రక్ సారథి కంటికి ర్యాండమ్గా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 50% కంటే ఎక్కువ మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ట్రక్ సారథులు చాలా మంది తమ పనిలో నిమగ్నమై వారి అనారోగ్యాన్ని గుర్తించలేకపోతున్నారు. बहुत देर चलाते हैं गाड़ी तो आंख पर असर आता है, माथा में चक्कर आता है, पैर हाथ जो है सूजने लगता है. होता है कब कहीं रेस्ट करें, 2-4 घंटा रेस्ट कर ले, लेकिन जब गाड़ी में माल रहता है तो रेस्ट करने का टाइम नहीं मिलता है. దేశంలో రహదారులను సురక్షితంగా ఉంచడానికి ట్రక్ సారథి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. చిన్న ఇంకా పెద్ద అనారోగ్యాలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చు. ఈ అవసరమైన మార్పుల కోసం ప్రభుత్వంతో పాటు ఓఈఎంలు, పాలసీ మేకర్లు, ట్రాన్స్పోర్టర్లు, కంపెనీలు, వినియోగదారులు అందరూ కలిసి ముందుకు రావాలి. అప్పుడే సురక్షితమైన ప్రయాణం అనే ఉన్నత లక్ష్యంలో విజయం సాధించగలుగుతాం.